మన డెస్టినీని మార్చగలిగే శక్తి మన ఆలోచనలకు ఉందంటారా? మన జీవితాన్ని ఎలా ఊహించుకుంటే అలా ఉంటుందా? నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మన డెస్టినీని మార్చగలిగే శక్తి మన ఆలోచనలకు ఉందంటారా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. ఈ ఆలోచన యొక్క శక్తి అద్భుతం అండి. ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మా క్లాసెస్ గనుక జాయిన్ అయినట్టుకోండి హరిత గారు, మేము మా క్లాసెస్‌లో వారికి ఏం చేస్తామంటే సిస్టమాటిక్ ట్రైనింగ్ ఇస్తాం వారికి. అంటే ఎలా ట్రైనింగ్ ఇస్తామంటే వారి ఆలోచనలు ఎలా మార్చుకోవాలి. చాలామంది ఒక రోజుకి ఒక వ్యక్తికి ఆలోచన అండి హరిత గారు 60,000 నుంచి 70,000 ఆలోచనొస్తాయి మేడం. ఇన్ని రకమైన ఆలోచనలో ఏ ఆలోచన మన మేనిఫెస్టేషన్ అవుతుందంటే దేన్నైతే వారు పదే పదే ఆలోచిస్తారో ఆ ఆలోచన ఎక్కువ మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. అలా అని చెప్పేసి బాగా కొంతమంది నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటారు. ఆ నెగిటివ్ ఆలోచన చేయడం వల్ల వాళ్ళకు నెగిటివిటీ మళ్ళీ అట్రాక్షన్ అవుతుంది. సో ఏ ఆలోచన అయితే చేస్తారో సేమ్ అదే రకమైనటువంటి వస్తువులు గానీ, పరిస్థితులు గానీ, వ్యక్తులు గానీ వారి జీవితంలోకి ఎదురవుతుంటారు. అలా ఎదురైనప్పుడు గనక సరైన సమయంలో సరైన యాక్షన్ స్టెప్ తీసుకుంటే వాళ్ళకు డబ్బు ప్రవాహం గూడా జరుగుతుందండి హరిత గారు. మన జీవితాన్ని ఎలా ఊహించుకుంటే అలా ఉంటుందా? యెస్. అయితే ఎలా ఊహించుకుంటుందో అలా ఉండాలంటే మాత్రం త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే హ్మ్. మనసులో ఏంటి ఊహించుకున్నారు. దాన్నే మాట్లాడాలి. దానికి అనుగుణంగానే స్టెప్స్ ఎయ్యాలి. కానీ దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధికి మీరు ఇందాక అన్నారు చూసారా? ఎలా ఊహించుకుంటే ఆ విధంగా జరిగిపోతుంది. అంతెందుకు మేడం, ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ సాధించాలనుకున్నాడు. ఓకే. ఏం కావాలి? ర్యాంక్ రావాలనుకున్నాడు. అతను దానికి అనుగుణంగా ప్రిపేర్ అయినప్పుడు అతను ఆటోమేటిక్‌గా వస్తాడు కదా మేడం. అదేవిధంగా ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకున్నాడు. దానికి అనుగుణంగా ఆలోచన విధానం. సో, మొత్తం మార్చుకోవాలంటే ఒక మైండ్ సెట్ మొత్తం మారాలి మేడం. అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంటే వారు అలాంటి వాటిని వారు ఆకర్షించుకుంటారు కాబట్టి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తదంటే, నువ్వు ఎక్కువ రోజులో దేని గురించి ఎక్కువ నువ్వు ఆలోచిస్తా ఉంటావో, ఆ విధంగానే నువ్వు తయారవుతుంటావు. ఇదేనే కాదు మేడం, స్వామి వివేకానంద వారు కూడా ఇదే చెప్పారు. ఏంటంటే, వాట్ యూ విల్ థింక్ యూ విల్ బికమ్. గౌతమ బుద్ధ గారు ఇదే చెప్పారు. స్వామి వివేకానంద యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ అంటారు. అంటే వీరిద్దరు సేమ్ చెప్తారు మేడం. అంటే మన ఆలోచనలే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంటాయి. అంటే మనం ఒక పనిని చేసే ముందు ఎప్పుడైతే క్లారిటీగా ఆలోచిస్తుంటామో, ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది మేడం. ఈ శక్తి తరంగాలు యూనివర్స్‌లోకి వెళ్ళి మనం ఏదైతే కోరుకున్నామో, కోరుకున్న దాన్ని వాస్తవ రూపం దాల్చడం కోసం బాగా హెల్ప్ అవుతుంటాయండి హరిత గారు ఇవన్నీ గూడా. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! కొన్ని వందల క్లాసెస్ అవును. నిర్వహిస్తున్నారు. అవును. ఇంకా టార్గెట్ ఎక్కువ ఉంది మీది కదా! అవునవును. హ్మ్. సో, ఏం చెప్తూ ఉంటారు? యెస్. మన లైఫ్ మన చేతుల్లో ఉందని ఇంత గట్టిగా చెప్తున్నారు మీరు. దానికోసం మీరేం చేస్తారు? యెస్. అవునండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతుంటాం. మనం ఎక్కువ పాజిటివ్‌గా ఆలోచిస్తే మన లైఫ్ పాజిటివ్‌గా ఉంటుంది. మనం ఎక్కువ నెగెటివ్‌గా ఆలోచిస్తే మన జీవితం నెగెటివ్‌గా అలాగే తయారవుతుంది. అయితే మేమేం చేస్తామంటే ప్రాక్టీస్‌లో వారు గతంలో ఎన్నెన్నో చేసి ఉంటారు. మిస్టేక్స్ కావచ్చు, గతంలో అంటే కొంతమందికి గత జన్మల మీద నమ్మకం ఉండదు. పోనీ ఇలాగే తీసుకుందాం. పుట్టినప్పటి నుంచి ఇప్పటికైతే వాళ్ళు నమ్ముతారు కదా! ఈ గతంలో వారు ఎక్కువ నెగెటివ్ ఆలోచన గనక చేసి ఉన్నట్టయితే, ఆ నెగెటివ్ ఆలోచనలన్నీ తీసేసి పాజిటివ్ ఆలోచనలు వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. అంతేకాదు ధనాకర్షణ క్రియ అనే ఒక క్రియ స్టార్ట్ చేశాం మేడం. ఎస్పెషల్లీ అందరికి డబ్బు కావాలి యెస్. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఫోకస్ ఉంటుంది. పెడుతున్నారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటాం మేడం. బట్ ఎక్కువ మనీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే ధనమూలం ఇదని జగత్. హ్మ్. ఇప్పుడున్న కలియుగంలో డబ్బు అనే ప్రాముఖ్యత చాలా ఉంది మేడం. డబ్బుంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. డబ్బుంటేనే ఓకే మన మాట ఎవరైనా వింటారు. సో, అలాంటి డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎక్కువ మేము డబ్బు గురించే ట్రైనింగ్ ఇస్తుంటాం. అంటే అన్నీ ఇస్తుంటాం. హెల్త్, రిలేషన్‌షిప్, కెరియర్ కూడా ఇస్తుంటాం. బట్ డబ్బు గురించి ఎక్కువగా ఇస్తుంటాం. అది ఎవరికైనా సరే డబ్బు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏందంటే, వాళ్ళు డబ్బు గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. అంటే తప్పుగా ఆలోచించడం అంటే డబ్బున్న వాళ్ళందరూ స్వార్థపరులు. డబ్బు సంపాదించాడు వాడు ఏదో మోసం చేసి సంపాదించాడు. సో, ఇలాంటి ఆలోచన విధానం గల వ్యక్తులకు డబ్బు రాదు మేడం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు వీళ్ళేమనుకున్నారు? స్వార్థపరులు. మరి వీరేంటి? మంచివారని వీరు అనుకుంటున్నారు కదా! వీళ్ళ దగ్గరికి రాదు. అంటే డబ్బును ప్రేమించాలి. డబ్బును గౌరవించాలి. డబ్బును ఎంత ఎక్కువగా మనం అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇస్తూ ఉంటే మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్‌గా మనకొస్తూ ఉంటుంది. డబ్బును సృష్టించాలంటే ముందుగా ఇక్కడ మేడం ఆలోచనలు సృష్టించుకోవాలి. నీకేదైతే కావాలని కోరుకున్నావో అది ఆల్రెడీ ఇప్పటికే నీ సొంతమైనట్టుగా నీ ఆలోచన రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే అలాంటి ఆలోచన రిలీజ్ చేస్తుంటారో మనీ ఈజ్ బై ప్రొడక్ట్‌గా మనకు ఆకర్షించబడుతుందండి హరిత గారు. సో, ఇవన్నీ క్లాసెస్‌లో మీరు చెప్తూ ఉంటారు కదా! అవునండి. ప్రాసెస్ ఏంటండి? యెస్. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేకుంటే గూగుల్ ఫార్మ్ కామెంట్ సెక్షన్‌ను డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్సే వాళ్ళకు వాట్సాప్ లింక్ పంపిస్తారు. వాళ్ళు వాట్సాప్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా సరే మేము కండక్ట్ చేసే క్లాసెస్‌కు వారు అటెండ్ అవ్వచ్చు. థాంక్ యూ విజయ్ గారు.
విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.